టీడీపీ కార్యకర్త, అభిమాని యొక్క మృతి మీద మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు. ఏం కష్టం వచ్చిందో కానీ లోకేష్ అభిమాని సీను తనను తానే చంపేసుకున్నారు. ఈ విషయంలో ఈ విషయం నేరుగా లోకేష్ దృష్టికి వెళ్ళడంతో ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు. అన్నా అన్నా అని పిలిచేవాడివి, ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి అని ఆవేదన వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు, పెళ్లి రోజును ఒక పండగలా జరిపేవాడని లోకేష్ గుర్తు చేశారు. ఆపదొస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేసావు తమ్ముడు. ఐ మిస్ యూ అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆత్మాభిమానం ఉండొచ్చు. కానీ తనను తానే చంపేసుకునేంతగా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. సీను బలవన్ మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే అతన్ని బతికించుకునేందుకు ప్రయత్నం చేశామని అన్నారు. సారీ సీను, నీకున్న కష్టమేంటో నాకెప్పుడు చెప్పలేదని పేర్కొన్నారు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజు నాకు తెలియనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను. మీ అన్నగా నీ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్య నీ బాధ్యతని నేను నెరవేరుస్తానంటూ సీను కుటుంబానికి లోకేష్ భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అప్పుల్లో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలు ఏమున్నా భయపడొద్దని ధైర్యం చెప్పారు. కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు ఎవరితో అయినా షేర్ చేసుకోవాలని సూచించారు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందని, బతికుందాం, మరికొందరిని బతికించుకుందాం, దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని లోకేష్ అభిమానుల్ని, కార్యకర్తల్ని కోరారు. టీడీపీ కార్యకర్త, అభిమాని మృతి మీద మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు. ఏం కష్టం వచ్చిందో కానీ లోకేష్ అభిమాని సీను బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయంలో లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు. అన్నా అన్నా అని పిలిచేవాడివి, ఎవరికేం కష్టం వచ్చినా సాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు, పెళ్లి రోజులను పండుగలా జరిపేవాడని లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఆపద వస్తే ఈ అన్నకు ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదనా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేసావు తమ్ముడు, ఐ మిస్ యూ అంటూ ఎమోషనల్ అయ్యారు లోకేష్. ఆత్మాభిమానం ఉండొచ్చు కానీ బలవన్మరణం చేసుకునేంతగా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. సీను బలవన్మరణానికి పాల్పడినటువంటి విచారణ సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే అతన్ని బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదన్నారు. సారీ సీను, నీకున్న కష్టమేంటో నాకెప్పుడు చెప్పలేదని పేర్కొన్నారు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజు నాకు తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నా. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తా అంటూ సీను కుటుంబానికి లోకేష్ భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అప్పులు, అనారోగ్యము, ఆత్మాభిమానము, కుటుంబ సమస్యలు ఏమున్నా భయపడొద్దని ధైర్యం చెప్పారు. కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు ఎవరైనా తనతో షేర్ చేసుకోవచ్చని సూచించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని. బతికుందాం, మరికొందరిని బతికించుకుందాం అంటూ పోస్ట్ పెట్టారు.